స్టూడెంట్స్ 15th గ్రూప్ ఎలిమెంట్స్లో మనకు ఆబ్జెక్టివ్ మోడల్స్ ఎట్లా ఇస్తారు, అందులో కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. ఆ మోడల్స్ ఎట్లా వస్తాయి ఈ వీడియోస్లో అవి చూసుకుందాం. నికోజెన్స్లో 15th గ్రూప్ ఎలిమెంట్స్లో మనకి ఎంసీక్యూ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి. ఇలా ఇచ్చారు క్వశ్చన్. దట్ టోటల్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఏ P4 మాలిక్యూల్ అని ఇచ్చారు. టోటల్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. ఫాస్ఫరస్ P4 టెట్రాహెడ్రల్ షేప్. ఫాస్ఫరస్ ఏ షేప్లో ఉంటుంది? టెట్రాహెడ్రల్ షేప్లో ఉంటుంది. దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ ఫాస్ఫరస్ P4. మరి ఈచ్ ఫాస్ఫరస్ ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్. సో టోటల్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ present in a P4 molecule. First, second, third and four. And ఎన్ని తీసుకుంటాము? 4. Total number of lone pair present in a P4 molecule. First, second, third and fourth తీసుకుంటాం. ఇందులోనే వాట్ ఈస్ ద కోవెలెన్సీ ఆఫ్ ఫాస్ఫరస్ అని కూడా అడగవచ్చు. కోవెలెన్సీ ఆఫ్ ఫాస్ఫరస్. ఈచ్ ఫాస్ఫరస్ చుట్టూ ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్. సో నెంబర్ ఆఫ్ కోవెలెన్సీ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ P4 3 తీసుకుంటాం. లోన్ పేర్స్ ఏంటంటే 3 తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ పీపీ బాండ్స్. నెంబర్ ఆఫ్ పీపీ బాండ్స్ ఇన్ ఏ P4 మాలిక్యూల్. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5, 6. సో నెంబర్ ఆఫ్ పీపీ బాండ్స్ 6, కోవెలెన్సీ 3, లోన్ పేర్స్ ఏంటంటే 4 లోన్ పేర్స్ తీసుకుంటాం. నెక్స్ట్ మోడల్ బ్లూ లిక్విడ్. బ్లూ లిక్విడ్ విచ్ ఈజ్ అబ్టైన్డ్ ఆన్ రియాక్టింగ్ ఈక్విమోలార్ అమౌంట్ ఆఫ్ 2 గ్యాసెస్ అట్ -30 degrees Celsius అని ఇచ్చారు. మనకి బ్లూ లిక్విడ్ అంటే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్లో NO నైట్రిక్ ఆక్సైడ్, NO నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, డైనైట్రోజన్ టెట్రాఆక్సైడ్, డైనైట్రోజన్ పెంటాఆక్సైడ్. వీటన్నింటిలో కలర్డ్ అంటే N2O3 అండ్ NO2 ఈ రెండు మాత్రమే కలర్డ్. రిమైనింగ్ అన్నీ కూడా కలర్లెస్. కలర్లెస్ గ్యాస్, కలర్లెస్ గ్యాస్, కలర్లెస్ సాలిడ్, కలర్లెస్ సాలిడ్ తీసుకుంటాం. N2O3 బ్లూ ఇన్ కలర్, NO2 రెడిష్ బ్రౌన్ గ్యాస్, ఇది వచ్చేసి రెడిష్ బ్రౌన్ కలర్ తీసుకుంటాం. మరి ఈక్విమోలార్ అమౌంట్ ఆఫ్ 2 గ్యాసెస్ అన్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. N2O3 ఇస్ బ్లూ ఇన్ కలర్ అనుకున్నాము. NO అండ్ N2O ఇన్ ఈక్విమోలార్ కాన్సన్ట్రేషన్స్ టు గివ్ N2O3. సో ఈక్విమోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ అండ్ నైట్రస్ ఆక్సైడ్ టు గివ్ N2O3. సో బ్లూ కలర్ సబ్స్టాన్స్ అంటే బ్లూ కలర్ ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్ అంటే N2O3 తీసుకుంటాం. డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ ఆల్సో నోన్ యాజ్ నైట్రోజన్ sesqui ఆక్సైడ్ అని చెప్తాం. నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్. ఫైండ్ ద ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్సా, ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్సా ఎందులో ఉన్నాయని అడిగారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. NO చూద్దాం. నైట్రిక్ ఆక్సైడ్. నైట్రిక్ ఆక్సైడ్ కన్సిస్ట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. నైట్రోజన్ బిలాంగ్స్ టు 5th A group, oxygen belongs to 6th A group. So valency electrons in nitrogen 5, valency electron in oxygen 6. 5 + 6 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి? 11 valency electrons అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో NO ఒకటి వస్తుంది, ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. NO2 తీసుకున్నాం. నైట్రోజన్ 5th A group ఎలిమెంట్ ప్లస్ ఆక్సిజన్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఈచ్ ఆక్సిజన్ కన్సిస్ట్ ఆఫ్ 6 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ వ్యాలెన్సీ షెల్. సో 2 × 6 అంటే 12 తీసుకున్నాం. 15 + 12 అంటే 17 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం. సో ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్సే కదా ఇవి కూడా. అలా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎవరెవరు వస్తారు? NO అండ్ NO2. NO అంటే C, NO2 అంటే E కాబట్టి C అండ్ E ఇది ఆప్షన్ వస్తుంది. మనం ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్లో ఒకటి నేర్చుకున్నాము. NO ఈజ్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అన్నింటిలో కూడా పారామాగ్నెటిక్ ఇన్ నేచర్ అంటే నైట్రిక్ ఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ బోత్ ఆర్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రిమైనింగ్ ఆక్సైడ్స్ అన్నీ కూడా, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అన్నీ కూడా diamagnetic in nature. So oxides of nitrogen, nitric oxide and nitrogen dioxide
బోత్ ఆర్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ అసిడిక్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజనే. వీటన్నింటిలో కూడా మోస్ట్ అసిడిక్ ఆక్సైడ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని ఇస్తే అన్నీ అసిడిక్ ఇన్ నేచరే. ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్లో నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ బోత్ ఆర్ న్యూట్రల్ ఆక్సైడ్స్. ఈ రెండు కూడా న్యూట్రల్ ఆక్సైడ్స్, బట్ రిమైనింగ్ అన్నీ కూడా అసిడిక్ ఇన్ నేచర్. మరి విచ్ ఈస్ ద మోస్ట్ అసిడిక్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటే చాలా సింపుల్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇలా ఇచ్చినప్పుడు సెంట్రల్ ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇక్కడ నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ +4, ఇందులో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ 4 × 2 8, 8/2 అంటే +4 ఆక్సిడేషన్ స్టేట్, 5 × 2 10, 10/2 అంటే +5 ఆక్సిడేషన్ స్టేట్, 3 × 2 6, 6/2 అంటే +3 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇక్కడ కండిషన్ ఏమిటంటే ఇక్కడే కాదు, ఎక్కడైనా ఆక్సైడ్స్ ఇచ్చిన, ఆక్సో యాసిడ్స్ ఇచ్చిన విచ్ ఈజ్ మోర్ అసిడిక్ ఇన్ నేచర్ అంటే యాజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్ దెన్ అసిడిక్ నేచర్ ఇంక్రీజెస్. ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయింది అంటే అసిడిక్ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆర్డర్ ఆఫ్ అసిడిక్ నేచర్ అంటే ఏమొస్తుంది, ఫస్ట్ N2O3, నెక్స్ట్ NO2 వస్తుంది, నెక్స్ట్ N2O5 వస్తుంది. మోర్ అసిడిక్ ఇన్ నేచర్ అంటే N2O5 డైనైట్రోజన్ పెంటా ఆక్సైడ్. NO2 ఈజ్ డైమర్ ఆఫ్ NO2 అంటే N2O4 తీసుకుంటాం. రెండు అసిడిక్ ఇన్ నేచరే, బట్ మోర్ అసిడిక్ ఇన్ నేచర్ అంటే N2O5. యాజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్ ఇంక్రీజెస్ దెన్ అసిడిక్ నేచర్ ఆల్సో ఇంక్రీజెస్. ఇక్కడే కాదు, ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయింది అంటే అసిడిక్ నేచర్ ఆల్సో ఇంక్రీజెస్. నెక్స్ట్ వన్ చూడండి, ద నైట్రోజన్ ఆక్సైడ్ దట్ కంటైన్స్ NN బాండ్. ద నైట్రోజన్ ఆక్సైడ్ దట్ కంటైన్స్ NN బాండ్ అంటే స్ట్రక్చర్స్ అబ్జర్వ్ చేస్తే మనకి NO ఇచ్చారు, నైట్రిక్ ఆక్సైడ్. ఒకసారి స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి, నైట్రిక్ ఆక్సైడ్ NO ఉండేదే 1 నైట్రోజన్ 1 ఆక్సిజన్. సో NN బాండ్ ఈజ్ ఆప్షన్స్ ఇన్ NO. మనం NO తీసుకున్నాం, ఫస్ట్ ఆప్షన్లో లేదు. సెకండ్ వన్ తీసుకున్నాం N2O3, కనిపిస్తుంది కదా బాండ్, N2O3, N2 విచ్ కన్సిస్ట్ ఆఫ్ N2 బాండ్, N2O3 తీసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ N2O4 డైనైట్రోజన్ టెట్రా ఆక్సైడ్, N2O4. మనకి N2O4లో నైట్రోజన్ బాండ్ కనిపిస్తుంది కదా, N2O4. నెక్స్ట్ N2O5 డైనైట్రోజన్ పెంటా ఆక్సైడ్, N2O5. అయితే క్వశ్చన్ ఇక్కడ మీకు N2O ఇచ్చేసి ఆప్షన్ ఇక్కడ N2O ఇచ్చేసి విచ్ డు నాట్ కన్సిస్ట్ ఆఫ్ అంటే సరిపోతుంది. విచ్ డు నాట్ కన్సిస్ట్ ఆఫ్ NN బాండ్. ఎందుకంటే N2Oలో NN బాండ్ కనిపిస్తుంది, N2O3లో NN బాండ్ కనిపిస్తుంది, N2O4లో కూడా NN బాండ్ కనిపిస్తుంది. బట్ విచ్ డు నాట్ కన్సిస్ట్ ఆఫ్ NN బాండ్ అంటే N2O5 తీసుకుంటాం. సో ఆన్సర్ N2O5. విచ్ కన్సిస్ట్ ఆఫ్ NN బాండ్ అంటే ఈ ముగ్గురులో కనిపిస్తుంది, బట్ విచ్ డు నాట్ కన్సిస్ట్ ఆఫ్ NN బాండ్ అంటే N2O5. డైనైట్రోజన్ పెంటా ఆక్సైడ్లో మాత్రం నైట్రోజన్ డైరెక్ట్ బాండింగ్ అనేది కనిపించదు. ఇది ఆన్సర్. ఇవి మనకి MCQ 5 సిరీస్లో 15th గ్రూప్లో మనం ఇప్పుడు నికోజన్స్లో స్టార్ట్ చేసుకున్నాము. ఈ క్వశ్చన్స్ ఇట్లా అడుగుతారు. ఇవన్నీ కూడా ప్రీవియస్ మోడల్సే, అవి మెయిన్స్ కానీ, నీట్ కానీ, ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ కానీ ఈ మోడల్స్ అట్లా అడుగుతారు. మరికొన్ని వీడియోస్లో మరికొన్ని మోడల్స్ మనం 15th గ్రూప్లో చేద్దాము.